పాలకల్తీ ఘటనలో ప్రధాన నిందితుడు కోరుకొండ మండలం నరసాపురం గ్రామానికి చెందిన గణేశ్వరరావును 3 టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. అతన్ని మంగళవారం సాయంత్రం కోర్టులో హాజరుపరచగా రిమాండ్ విధించడంలో కేంద్ర కారాగారానికి తరలించారు. సదరు గణేశ్వరరావు వరలక్ష్మి డైరీ పేరుతో చాలా కాలంగా పాల వ్యాపారం నిర్వహిస్తున్నారు. లాలా చెరువు సమీపంలోని చౌడేశ్వర్ నగర్, స్వరూప్ నగర్, రెవెన్యూ కాలనీ, ఇతర ప్రాంతాల్లో ఇళ్లకు పాలు పోస్తుంటారు. అదేవిధంగా ఈ నెలలో జరిగిన శివరాత్రి రోజున కూడా ఆ ఏరియాలో పాలు పోశారు. ఆ పాలు తాగిన వారిలో 14 మంది వరకు తీవ్రమైన అస్వస్థతకు గురై కిడ్నీ వ్యాధి బారిన పడి డయాలసిస్ వరకు వెళ్లారు. వారిలో 6 ఇప్పటికే మృతి చెందగా మిగిలిన వారు ప్రైవేటు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనకు కారణమైన గణేశ్వరరావును 3 టౌన్ పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచగా న్యాయమూర్తి రిమాండ్ విధించారు. గేట్ లోపలికి వెళ్ళకండి, వెళ్ళకండి, గేట్ లోపలికి వెళ్ళకండి. కేసు నమోదు ఉంది. ఆ కేసు సెక్షన్స్ కూడా ఆర్డర్ చేసిన తర్వాత మనం పబ్లిక్ ఇప్పటికే